50 నిజానికి మీ పోరాటాలు చేస్తున్నప్పుడు మీరు పుట్టి ఉండకపోవచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా పుట్టి ఉండకపోవచ్చు. మీరు పోరాడే క్రమంలో, ప్రశ్నించే క్రమంలో అన్ని పార్టీలను అన్ని సందర్భాలను స్పందిస్తూ మీ శక్తి మేరకు మీరు పత్రికలకు ఇవ్వడము, కరపత్రాలను ముద్రించడము, బాధితులను పడవడము, ఆ జిల్లా స్థాయిలో ఏదైనా పాత్ర మీరు పోషిస్తూ వచ్చారు. అయితే గడిచిన 10 సంవత్సరాల్లో మార్పు ఏంటంటే, ఎక్కువ పనిచేసిన వాళ్ళకంటే ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఎవరైతే సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగించుకున్నారో వాళ్ళు ఎక్కువ పాపులర్ అయ్యారు. దీంట్లో ఎక్కువ పాపులర్ అయిన వాళ్ళు ఎక్కువ పని చేసినట్టు కాదు, ప్రజలకు ఎక్కువ మందికి తెలియనంత మాత్రాన వాళ్ళు తక్కువ పని చేసినట్టు కాదు. ఇది ఒక అంశం. అలాగే ఎందుకో ఈ 50 ఏళ్ళ వయసు వాళ్ళకి, ప్రస్తుతం 30 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి ఒక గ్యాప్ ఏర్పడింది నిజం. ఇలాంటి యువకులు మీలో ఎంతో మంది అక్కడక్కడ ప్రతిఘటించిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు, ఎదిరించిన వాళ్ళు, యూతుల వారిగా కేసులు భరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీకు మధ్య ఒక పరిచయ బంధం ఏర్పడకపోవడం కూడా కమ్యూనికేషన్ గ్యాప్. వాను నిజామాబాద్లో ఉన్న రాజేష్ అన్నకో, కరీంనగర్లో ఉన్న బూరల అభివాళ్ళకో, వరంగల్లో ఉన్న మత్స్యదేవేందర్కో, అక్కడ ఎక్కడో హన్మకొండలో ఉన్న బైనరేష్కో వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్లో కాంటాక్ట్ ఉన్నారంటే కారణం ఇక్కడ సమర్థులు లేరు అని కాదు, ఈ సమస్య మీద పనిచేసిన లేరు అని కాదు. ఎవరికి చెప్పాలో తెలియక వాళ్ళు ఆ ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, యూట్యూబ్లోనో చూసి అరే ఈ విషయం అన్నకి చెప్దాం అనడం ద్వారా అన్ని ప్రాంతాల్లో నుంచి మాకు కనెక్ట్ అయ్యారు. ఇది మాత్రం సత్యం. కాబట్టి ఇక్కడ చాలాసార్లు నేను ఐక్య సంఘటనలు కడుతున్న సందర్భంలో, జేఏసీలు ఏర్పడుతున్న సందర్భంలో, ఉస్మానియా వేదికగా విద్యార్థి సంఘాలను కలుపుకుపోతున్న సందర్భంలో, నల్లమల ఫారెస్ట్ యురేనియంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కానీ, ఇక్కడ కోనసీమ అంబేద్కర్ పేరు మార్చాలన్నప్పుడు కానీ, ఆగిరిపల్లి కానీ, గరగపల్లి కానీ, బోర్డు అని మా దగ్గర అయితే చాలా సంఘాలు భేషజాలు వదిలి, వయసు తారతమ్యం వదిలి, సంఖ్యాబలం 50 ఏళ్ళ సంఘమో 70 ఏళ్ళ సంఘమో వదిలి నిత్యం కొత్త వాళ్ళను కలుపుకోవడం వల్ల తెలంగాణలో కొంచెం స్పందించే గొంతులు కానీ, ఐక్యంగా పనిచేసే శక్తులు కానీ ఎక్కువే ఉన్నాయనేది నేను చెప్పగలను. అయితే ఇక్కడ ఇందాక తాను 1-2 సార్లు నా పేరు, అన్న పేరు ప్రస్తావించడం వల్ల నేను మీకు సవరణ చెప్తున్నాను. దయచేసి ఎవరు అన్యదా భావించాల్సిన అవసరం లేదు. అయితే మనం ఉమ్మడి కార్యక్రమం ఆవశ్యకత ఇప్పటివరకు మాట్లాడిన 8 మంది కూడా, చంద్రశేఖర్ అన్న కానీ, అలాగే కృష్ణ గారు, అలాగే ప్రగతిశీల కార్మిక సంఘం కొండారెడ్డి గారు, పీడిఎం నుంచి నర్సరాపేట నుంచి వచ్చిన, అలాగే రైతు సంఘం భారత్ బచావ్ అన్న, బీసీకే పార్టీ నుంచి జేఎస్ గారు, బాలు గారు, మాట్లాడిన వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఏం చెప్తున్నారు, అయ్యా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వత్తాసుదారులం కాదు, అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ వ్యతిరేకులం కాదు, ఇప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నిందించాలనే ఉద్దేశం మాకు లేదు, ఈ వారసత్వము, ఈ కక్ష సాధింపులు ఎంతకాలం, దీని మీద మాట్లాడే గొంతులు అవసరం ఉంది, మేము ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాము, ఇప్పుడు మాట్లాడగానే ఒకరు ఇందాక చెప్పారు కదా, అప్పుడు ఆ పార్టీ 1100 మందిని చంపింది అని అంటున్నారంటే, ఇప్పుడు 1100 మంది వాళ్ళు వీళ్ళని చంపినాక 1200 అప్పుడు మేము లేచి మీరు 11 వాళ్ళు 11 అయిపోయారు, ఇప్పుడు మేము మాట్లాడాలా? పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పార్టీలో పదవులను కోరుకునే వాళ్ళ, లేకపోతే పైసలు తీసుకొని ఓట్లు వేసిన వాళ్ళ, కూలీ తీసుకొని పార్టీలకు మనుషులను పంపించిన వాళ్ళ, లేకపోతే ఆ పార్టీ పేరుతో పత్రిక నడుపుకునేటోళ్ళ, టీవీలు నడుపుకునేటోళ్ళ, లేకపోతే చందాలు నడుపుకునేటోళ్ళ, అధికార మార్పిడి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పోయేవాళ్ళం. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాల భావజాల చైతన్యం ఉన్నవాళ్ళు, సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, సమస్యలు ఉన్నప్పుడు కులమతాలకి, పార్టీలకు అతీతంగా స్పందించే మనుషులు. నిజానికి ఇదే నిజమైన ప్రతిపక్షం, ఇదే వామపక్షం. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రశ్నలు వినిపించాల్సింది. అయితే తమ్ముడు అన్నట్టు కొంచెం ఎక్కువ పాపులర్ ఉన్న పర్సన్ నోటి నుంచి సమస్య, ఇప్పుడు తీర్మాన్ మల్లన్న గారు ఒక ఛానల్ పెట్టినప్పుడు
ఎక్కడెక్కడి సమస్యలు అక్కడ ఉన్న సిపిఐ దగ్గరికి పోలే, సిపిఎం దగ్గరికి పోలే, న్యూ డెమోక్రసీ దగ్గరికి పోలే, అధికార పార్టీ దగ్గరికి పోలే, పౌర హక్కుల సంఘం దగ్గరికి పోలే, ఆడున్న ఆ సమస్య మీద స్పెసిఫిక్ గా పనిచేసే వాళ్ళ దగ్గరికి పోలే. వాళ్ళ సమస్య సమాజం ముందు పెట్టడానికి ఉన్న అవకాశం దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పుడు అన్ని ప్రధాన మీడియాలన్నీ పార్టీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి, కుల స్వభావాన్ని కలిగి ఉన్నాయి, ఆర్థిక వ్యాపార దోపిడీ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి యూట్యూబ్లో నిష్పక్షపాతంగా మాట్లాడే తులసి చందు లాంటి వాళ్ళ ఛానళ్ళని ఎక్కువ ఆదరించడానికి కారణం అదే. ఆవిడ ఏదో పార్టీ అనుకూలమని కాదు, ఓ పార్టీకి వ్యతిరేకమని కాదు. కాకపోతే కొంత విపరీత ధోరణి కూడా ఉంది యూట్యూబ్ ఛానళ్ళలో. పేడెడ్ ఆర్టిస్టులుగా తయారయ్యి ఒకవైపుగా వార్తల్ని వక్రీకరించి చెప్పడం. అయితే మరొకసారి మీ ముందు అందరూ వచ్చారు కాబట్టి మరొకసారి నా ప్రతిపాదన, ఇక్కడ అందరం ఒకసారి పరిచయం చేసుకుందాం. మీ పేరు, మీరు ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరు, ఏ సంఘం. సంఘం లేకపోయినా ఆడికి చెప్పి ఆపేసిన చాలా అందరం పరిచయం చేసుకుందాం ఒకటి. రెండోది, ఈ పేపర్ని ఒక 5 ముక్కలు చేసి మీకు ఇస్తాము. ఎవరైనా సంఘం నుంచి మాట్లాడాలనుకున్న వారు మీ పేరు, సంఘం పేరు రాసి చంద్రశేఖర్ అన్నకి ఇవ్వండి. 2. మూడోది, ప్రధానంగా ఎవరైనా సమస్య మీద మాట్లాడాలనుకున్న వారు తప్పనిసరిగా ఈ 4 కెమెరాల ముందు స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఆల్రెడీ భారత్ బచావో ప్రజా సంఘాలను కలుపుకొని నిర్మించిన సంఘమే. అలాగే వామపక్ష సంఘాలన్నీ కూడా ఒక ఐక్య కార్యాచరణతో కొన్ని ఉన్నాయి. కొన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని 4 కలుపుకొని ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. సరే, ఎన్ని ఉన్నా ఎప్పుడు ఏదో ఒక కొత్తది నిర్మాణం అవుతూనే ఉండాలి, నూతన జీవసత్వాలని చేర్చుకుంటూనే ఉండాలి, అనుభవజ్ఞుల యొక్క అనుభవాన్ని గైడెన్స్గా తీసుకొని నిరంతరం ముందుకు సాగాల్సింది. ఈ పని నిరంతరం ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఒక్క ఎంపీ సీట్ కూడా అలా రాలేదు బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ముందు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ అసలు ఉనికిని కోల్పోయింది. అఫ్కోర్స్ మనం అట్లాంటి వాళ్ళు ఫీల్ అవ్వచ్చేమో కానీ కోల్పోయింది. కానీ గమనించారా, ఒక ఎంపీ సీట్ లేకపోయినా ఎర్ర జెండాలు సమస్యల్ని భుజాలు ఎత్తుకుంటున్నాయా లేదా? చిన్న లాజిక్. అలాగే ఒక వార్డు మెంబరు ఎంపీటీసీ కాకపోయినా ఒక దళిత సంఘం నాయకుడి దగ్గరికి సమస్యలు పట్టుకొని అక్కడికి పీడితులు పోతున్నారు కదా. కాబట్టి పోరాడేవాడిదే ఎర్ర జెండా అన్నట్టుగా నిష్పక్షపాతంగా నిలబడ్డవాడిదే సమస్యకు నాయకత్వం వహించే బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత కోసమే వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ పొద్దున్న నుంచి కూడా ఒక 5-6 పేపర్ కట్టింగ్స్ పంపించారు. కాబట్టి మనము పరిచయం చేసుకుందాం, సంఘాల వారిగా అందరినీ మాట్లాడి అభిప్రాయం చెప్పే అవకాశాన్ని ఇద్దాం. మూడోది, ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది. యాక్చువల్లీ ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు మన రాజ్యాంగ పరిషత్తు పెద్దలు? నాయకత్వం వహించిన బాబాసాహెబ్ ఎందుకు ఇచ్చాడు? ఒక వ్యక్తి స్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండవు, సమానత్వం ఉండదు, సంపదపై అనుభవించే హక్కు కూడా ఉండదు, దోపిడీ పీడన రాజ్యమేలుద్దనే ఆ రాజరికాన్ని రద్దు చేస్తూ, ఒక వ్యక్తి నాయకత్వంలో ఉండే వ్యవస్థను రద్దు చేస్తూ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించే ప్రజాస్వామ్యాన్ని మనం ఆమోదించుకొని అదే చట్టంగా సాగుతుంది. ఇందాక పెద్దలు చెప్పారు భారత్ బచావో నుంచి. పార్టీ మారిన వెంటనే ఆ వనరులమైన నాయకత్వం అంటే టీడీపీ చైర్మన్ తనకు తానే రాయడం చెప్తున్నాడు, నేను దేవుడికి సేవకుని లేదా ఈ భక్తి ధార్మిక వ్యవస్థకి నాయకుడు అనేది పోయి నేను ఫలానా పార్టీ సేవకుని, ఆ పార్టీ అధికారం పోయింది కాబట్టి ఇక మీ పార్టీని ఎక్కించుకోరు అనేట్టుగా వాలంటరీ రిటైర్మెంట్ చేసే పరిస్థితి. నిజానికి భక్తి కులము అనేది వ్యక్తిగత పరిమితం అవ్వాల్సింది రాజకీయంలో ఎంటర్ అయింది. అలాగే ఇలా ప్రశ్నించే గొంతులు, పౌర సంఘాలు అనేవి ప్రజా రాజకీయాలు అంటే ఓట్లతో అధికారము ప్రతిపక్షం అనే సంబంధం లేకుండా ప్రజా రాజకీయాలు చేసే ప్రజా ఉద్యమాలేమో ఇవి ప్రభుత్వ వ్యతిరేకము, అసాంఘిక కార్యకలాపాలు, లేదంటే అర్బన్ నక్సలైట్ లాగా, లేదంటే వీళ్ళు ప్రగతి విరోధకులు, ప్రభుత్వ వ్యతిరేకులు, ప్రతిపక్షాల చేతిలో కీలుబొమ్మలు అనేటువంటి పదాలతో మనం బలహీనం అయిపోయినామో, బలహీనంగా పరిమితమై ఉండాల్సినటువంటి మతాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ధార్మిక కార్యక్రమాలేమో పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిజానికి రాజేష్ అన్న అయితే ప్రతి అంశం మీద స్పందిస్తూనే ఉంటాడు. ఫేస్బుక్ ఏం పెద్ద పని ఉన్నది ఆడ ఒక సంగతి చెప్పులో దండేసింది ఒక దుర్మార్గుడు.
వాడు ఏ పార్టీ ఆడైతేంది, చలో ఇది దాని మీద ఎంక్వైరీ చేయాలా, లేకపోతే మేము ఆ ఊరికి వస్తున్నాము అని చెప్పగానే అరే ఏమో ఈయనంతా 50 మంది 100 మంది వస్తారు, ఆయనంతా మేము సెక్యూరిటీ పెట్టుకొని మా పని మొదలు పెట్టుకొని వాళ్ళకి వచ్చి రచ్చయ్యే కంటే ఆయన ఎవరో దొరకబడితే అయిపోతుందని చెప్పి నిన్న దొరకబట్టి వాళ్ళని జైలుకేసి మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్న తమ్ముడు, అలా తమ్ముడు పేరు నాని అనే తమ్ముడు, చలో దీని మీద చర్య తీసుకోవాలా, ఇది చాలా దుర్మార్గము నీచత్వము, నరేష్ అన్న రాయేష్ అన్న వస్తున్నారు, యువకులారా కథలు రండి అని ఒక స్టేట్మెంట్ వాట్సాప్ పెట్టి వాడి మీద కేసు పెట్టారు. చూడండి, వాడి మీద కేసు పెట్టారు. ఆడు అన్న ఇప్పుడు ఏం చేయాలంటే ఏమున్నది తమ్మి, జైలుకు పోయేస్తే నువ్వు దొంగతనం, నువ్వు ఒక ఆడపిల్లను అవమానించి జైలుకు పోయేస్తే నీ మొహం మీద ఉమ్మేయాలి, లేదా ఇంకొకటి హక్కును హరిస్తేనో లేకపోతే ఇంకొక బతుకును చిత్రం చేస్తేనో నేరం చేయడం వేరు, రాజకీయ నేరం చేయడం వేరు. కాబట్టి రాజకీయ నేరస్తులు వీరులు అవుతారు, పోరాటదారులు అవుతారు తప్ప పౌర సమాజం చేత అవమానానికి గురిగారు. అవమానించేవాడు గర్వంగా ఉంటున్నాడు, నువ్వెందుకు కావాలని చెప్పి అవసరమైతే యాంటిసిపేటరీ బే తీసుకో, లేదా స్టేషన్ బే తీసుకో, లేదా 4 రోజులు ఆ వేడి తగ్గేంత వరకు ప్రశాంతంగా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో ఉండమని చెప్పాను. నిన్న అధికారులు వాళ్ళని గుర్తించారు. యాక్చువల్లీ మరి 1 నిమిషం అన్న వీడియో పెడితే, 1 నిమిషం మీరు వీడియో పెడితే, నాని వీడియో పెడితే అది సమస్య పరిష్కారం అయిందా? మేము వాటి పరిష్కారం చేసిన వాళ్ళమా? ఆ క్రెడిట్ మా అకౌంట్ వేసుకోవాలన్నా? అంటే ఎవరు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించకపోవడం వల్ల నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మలాలా గారు ఒక మాట అన్నారు ఐక్యరాజ్య సమితిలో, నిశ్శబ్దం ఆవహించిన చోట నేను చేసిన చిన్న శబ్దమే మహా విస్ఫోటనంలా వినిపించింది. అందుకే నన్ను శాంతి బహుమతి గ్రహించింది, లేదా నన్ను గొప్పగా చూస్తున్నారా, అంతకంటే ఎక్కువ పోరాటం చేసిన వాళ్ళు లేరా? కాబట్టి మనందరం సోషల్ మీడియాని సమర్థవంతంగా మలచడంలో కలిసి పనిచేద్దాం. సమస్యల్ని గుర్తించి వాటిని ఫ్యాక్ట్ ఫైండింగ్ అనుభవజ్ఞులతో చేసి ఆ అనుభవజ్ఞులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రధానం కావాలి. ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చి ఫేక్ వార్తలు, నాపై దాడి జరిగినప్పుడు ఇతను కేరళ క్రైస్తవుల బానిసగా అతని నిధుల ద్వారా వచ్చాడు, అతని అకౌంట్లో కేరళ క్రైస్తవులు 100 కోట్లు వేశారని పోస్టర్. వైరి నరేష్ ఎవరు, కేరళ రాష్ట్రం ఎక్కడున్నది, 100 కోట్లు ఎక్కడున్నాయి, అదే పోస్ట్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. కాబట్టి మనం సత్యాన్ని శోధించి వివరించి అర్థం చేయించి సమీకరించే లోపు అసత్యము మనల్ని ఏకం కాకుండా చేస్తాను. బాగా విస్తృత ప్రచారంలోకి వెళ్ళి సత్యాన్నే హేళన చేసే పరిస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి సందర్భంలో అవసరమైతే ప్రతి 6 నెలలకు ప్రజా సంఘం ఉమ్మడి వేదిక ఏర్పడుతూనే ఉండాలి. ఇది చేతగాండి అయినప్పుడు, ఇది తన లక్ష్యాన్ని చేరిన తర్వాత ఇది డిజాల్వ్ అయిపోవాలి, లేదా ఇది తన లక్ష్యాన్ని చేరడంలో కలుషితమైతే ఇది కొట్టుకు రావాలి. ఒక చిన్న గద్దాసంటిది, సచ్చిన జంతువులను పీక తినే గద్దాసంటిది తన ముక్కు పూర్తిగా వంగిపోయాక, గోర్లు వంగిపోయాక వేగంగా వెళ్ళి గుట్టను గుద్దుకొని దాని గోర్లను విరగొట్టుకొని ముక్కును పలగొట్టుకొని రక్తాలు కారుతుంటే కడుపు మార్చుకొని అలా ఉండిపోయి ఆ నూతనంగా వచ్చినటువంటి ఆ గోర్లతో అది వేట మొదలు పెట్టాం. మనం కూడా నా గోర్లు వంగిపోయినా, నా ముక్కు కొరకడానికి అనుకూలంగా లేకపోయినా, లేదా నాకు పార్టీ గజ్జి అంటినాక, లేదా నన్ను ఏదో కలుషితం ఆవించినాక కూడా నేను దీని నాయకత్వం వహిస్తే మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఒక 5 నుంచి 10 మంది అనుభవజ్ఞులు సంఘటితంగా ఒక కార్యాచరణ రూపొందించాలని, సమగ్ర నివేదికను ఒక కరపత్రంగా తీసుకోవాలని, అధికారులకు బాధ్యతలు గుర్తు చేయడం కానీ, ప్రజాప్రతినిధులకు ఒక కార్యాచరణను ఇవ్వాలి. వాళ్ళు మనకు సేవ చేయడం కోసం కదా 5 ఏళ్ళు ఎన్నికైన వాళ్ళు, పెత్తనం చేయడం కోసం కాదు. అట్లా మారిపోయింది. ఒకరింకోడు వాళ్ళ కర్తవ్యాలని పక్కకు పెట్టి, వాళ్ళ బాధ్యతలని పక్కకు పెట్టి, విధులను పక్కకు పెట్టి దర్పము, అధికారము, అహంకారము, పొగరు, స్వార్థము, ఆస్తులు కూడగట్టుకోవడము, లేదా ప్రతీకారాలు తీర్చుకోవడము, చీల్చడము, ఇట్లా ఎట్టేటో పోతాను. పోయేదానికి ఏదో ఒకడైతే బ్రేక్ పడాలి కదా. ఇగోడు అంటాడు నిన్న మా కామెంట్ పెట్టి, అరే టీడీపీ వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే బిస్కెట్లకు అలవాటు పడి మొరుగుతారా? మేము అంటున్నాం, అయ్యా మాకే పార్టీ ఉన్నది, మేము ఇక్కడ గట్టిగా పనిచేస్తే మా పార్టీకి ఓట్లు వస్తాయనే స్వార్థం ఉన్నారు. చక్కగా మీరు అందరూ అంబేద్కర్ విగ్రహం, పూలే విగ్రహము, ఏదో సమావేశం పెడితే మంచిగా ఫ్లైట్ టికెట్ లేకపోతే ట్రైన్ రిజర్వేషన్ వేసి చేతి ఖర్చుకో 1000-2000 అకౌంట్ అయితే
హాయిగా వచ్చి శాల్వా తీసుకొని మెమోటో తీసుకొని సన్మానం పొంది ఆ కరపత్రంలో ఫోటో, ఫ్లెక్సీ మీద ఫోటో, మంచి మైక్లో ఉపదర్శుడు ఉపన్యాసం ఇచ్చి మళ్ళీ బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో మేము పండొచ్చు. అయినా అది చేతిలో పని మీద గిరాకీ వచ్చాడు మాకు. అయినా ఈ ఉపన్యాసాలు ప్రధానం కాదు, ఫీల్డ్లో పనిచేసే అందరూ కలవాలి, వాళ్ళ అనుభవజ్ఞులుగా వాళ్ళ అనుభవాన్ని తీసుకోవాలి, మమ్మల్ని ఇన్స్పైర్ తీసుకున్న నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి జత చేయాలి, అందరం కలిసి నిరంతరం ఐక్యతతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే మత్స దేవేంద్ర అన్న, ఎంజల రాజేష్ అన్న, బూరం అభినవ్ అన్న, నేను, మా దగ్గర ఉన్నటువంటి స్టైలవ్ అన్న కలిసి మాట్లాడుకోవడం ద్వారా మేము ఇక్కడికి రావాలనుకున్నాం. ఇప్పుడు బూరం అభినవ్ అన్న హైదరాబాద్ నుంచి వచ్చారు. అక్కడ మేము గడిచిన 10 సంవత్సరాలలో 2-3 నెలల కోటి పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తూ ఏదో కరపత్రాలు, పైసలు, చందాలు ఇప్పుడు ఏం లేకుండా డీటెయిల్గా రాయడం, సమస్య సమాజం ముందు పెట్టడం, స్పందించే వాళ్ళందరూ తలరిల్లండి అని ప్రకటించడం. 100లు వేలుగా వచ్చింది, 100 కూడా కాదు వేలలో వచ్చేది. మా ఖాతాలో ఓ 40-50 విక్టరీస్ ఉన్నాయి. అలాగే ఓడిపోయిన 200-300 3-4 రేట్లు ఓడిపోయినే ఉంటాయి, కానీ పోరాటంలో ఓడిపోలేదు. కాబట్టి అన్నను కూడా అంటే ఈ పరిణామము అసలు ఈ సమావేశానికి నేను ఇక్కడ దగ్గర రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, అన్న గమనించిన విషయాలు ఏంటి, తెలంగాణలో ఎలాంటి ఐక్య కార్యాచరణ విజయాలు ఉన్నాయి, ఇక్కడ మనం ఇలా చేస్తే బాగుంటుందో తన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు మాట్లాడాక వాళ్ళకు స్ఫూర్తి వస్తుంది. అయితే ఒక 10 మంది ఆల్రెడీ వాళ్ళు వివరించారు, 10 మంది వాళ్ళు వాళ్ళ అనుభవాలు పంచారు. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. ఇప్పుడు